అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. నేను మీ గోపాల అయ్యంగారిని. ప్రతి వారం మీకు వారఫలం చెప్తున్నాను, మాసఫలం చెప్తున్నాను. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కానివ్వండి, జ్యోతిషపరమైన విషయాలు కానివ్వండి, మీకు ఏదైనా అవసరం ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే దయచేసి మీరందరూ మీ యొక్క డౌట్స్ని అడిగితే చెప్పే వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంటెంట్స్ కోసం మీకున్న డౌట్స్ ఏమేమో ఉంటాయి. కాబట్టి దయచేసి మాకు తెలియజేయండి. వాటి మీద మంచి మంచి ప్రోగ్రామ్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా ఈ వారఫలము, మాసఫలము కాకుండా మీ యొక్క జాతకం మొత్తం తెలుసుకోవాలంటే 50 పేజీల జాతకం ఉంటుందండి ఒక్కొక్కరిది. మరి ఆ 50 పేజీల జాతకం చెప్పాలంటే మీకు చాలా క్లుప్తంగా చెప్తే 10 నిమిషాలు ఆ పైనే అవుతుంది, 10-15 నిమిషాలు అవుతుంది. అలాగే జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ తీసి మీరు చక్కగా బైండ్ చేసి పెట్టుకోవచ్చండి. అలాగే జాతకం చెప్పేటప్పుడు వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. మీకు మీ లక్కీ డేటు, టైము, మీ లగ్నము, రాశి, నక్షత్రము, దశ, అంతర్దశ, మీ గురించి మొత్తం వివరాలు అందులో ఉంటాయన్నమాట. మీరు దాన్ని వీడియో చేసుకోవడం, మంచిగా రికార్డ్ చేసుకోవడం, అన్నిటికీ మించి దీనికి గురుదక్షిణ ఉంటుంది. దయచేసి మీరు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.com అనేటువంటి ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే వారఫలానికి, మాసఫలానికి మీరు నాకు గురుదక్షిణ ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. ఇవి లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, అలాగే ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళు రైట్ హ్యాండ్ రేఖలు పంపించండి. దయచేసి ఇవన్నీ కూడా విసుగు చెందకుండా జాగ్రత్తగా విని అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారం మీకు 30వ తారీఖు అక్టోబరు నెల 2022 నుంచి 5వ తారీఖు నవంబర్ నెల 2022 వరకు వారఫలం ఎలా ఉందో ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే ఇది ఎండ్లో వచ్చింది. ఈ వారం గొప్పతనం ఏమిటంటే 30వ తారీఖు అంటే జనాలకి చాలామంది మార్కెటింగ్లో, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టార్గెట్లు అచీవ్ చేయడం కానివ్వండి, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ అన్నీ మంత్ ఎండ్లోనే ఉంటుంది. అదొక బాగా టెన్షన్ అనమాట. సో ఈ యొక్క వారఫలం వాళ్ళకి మంచి ఉపయోగం అవుతుంది. బాగా లేని వాళ్ళు పరిహారాలు ఎలాగో చెప్తాను కాబట్టి ఆ పరిహారాలు చేసుకోవటం వల్ల మీకు ఆ సమస్య కూడా తీరుతుందన్నమాట. ఇకపోతే ఈ వారఫలం మీకు చెప్పినట్టుగా 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు, షష్ఠి తిథి నుంచి ద్వాదశి తిథి వరకు, ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు ఈ వారఫలం మీకు యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి కానీ గమనిస్తే, మేషరాశిలో రాహు సంచారము, కుజుడు మిథున రాశిలో, అలాగే రవి, బుధ, కేతు, కేతు, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు కూడా తులారాశిలో సంచరిస్తూ ఉండడము, అలాగే చంద్రుడు ధనుసు, మకరం, కుంభం, మీనరాశి వరకు ప్రయాణించడము, శని మకర రాశిలో ప్రయాణించడము, గురువు మీనరాశిలో ప్రయాణించడం జరుగుతుంది. ఈసారి మీరు చాలా క్లియర్గా, ఇంకా కొంత అర్థమయ్యేటట్టుగా మీకు మీ యొక్క వారఫలం తెలియజేస్తాను. కర్కాటక రాశి వాళ్ళకి 30వ తారీఖు అక్టోబర్ నెల 2022 నుంచి 5వ తారీఖు నవంబర్ నెల 2022 వరకు ఎలా ఉందంటే, బుధగ్రహం యొక్క సంచారం తులారాశిలో ఉండడం చాలా చాలా మంచిది. చాలా సంతోషమైనటువంటి వార్తలు, సుఖసంతమైన వార్తలు వింటారు. చాలా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పేసి మనో ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. అదృష్టం బాగా కలిసి ఉందని కూడా చెప్పొచ్చు. రావాల్సిన డబ్బు విషయంలో మాత్రం చాలా చక్కగా డబ్బు వస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటుంది. శని యొక్క చూపు వల్ల మీ యొక్క ధనస్థానానికి, అది కూడా చాలా మంచి స్థానం, అంటే అష్టమ శని కాబట్టి అష్టమంలో ఉన్న శని మీకు చూడడం వల్ల కొంత నష్టం రావటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండడం మంచిది. పిల్లల చదువు విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మనకి ఈ వారం పెద్దగా లభించదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి మన పని మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి చాలా చాలా బాగుంది. చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారంలో చేస్తారని చెప్పొచ్చు. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో అసలు ఎటువంటి బెంగ అక్కర్లేదు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే రాహు యొక్క వీక్షణం తులారాశి మీద ఉండడం వల్ల, పంచమ స్థానం కొంత ఇబ్బందిగా ఉండడం వల్ల, సూర్యుడు నీచస్థానంలో గ్రహణానికి సంబంధించిందిగా జరగడం వల్ల, బుధ గ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క మిథున రాశికి కొంత ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఈ సూర్యగ్రహణం యొక్క ప్రభావం 3 నెలల వరకు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అన్నిటికీ మించి ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. అలాగే
ఆరోగ్యం బాగుండడానికి కోసం సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది. భార్య భర్తల మధ్య కూడా చక్కటి అనురాగం, ప్రేమ, ఐక్యత అన్నీ కలిసి చాలా బాగుండడమే కాకుండా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. అలాగే ముఖ్యంగా దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశము, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదిరే అవకాశం కూడా ఈ వారం మీకు బాగా కనిపిస్తుందని చెప్పాలి. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మనకి అదృష్టం అనేది అస్సలు లేనే లేదు. కాబట్టి మనం ప్రత్యేకంగా అదృష్టం మీద డిపెండ్ అవ్వకుండా సొంత నిర్ణయాలతో ధైర్యంగా ముందుకు వెళ్ళటం చాలా మంచిదని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుందన్నమాట. ఉద్యోగంలో మంచి రాణింపు, గుర్తింపు చాలా బాగుంది. వారాంతంలో ప్రమోషన్లు అనుకోని విధంగా గుడ్ న్యూస్ అనమాట. వ్యాపారస్తులకి చాలా గొప్పగా ఉంటుంది శుక్ర శనివారాల్లో. దానివల్ల చాలా తబ్బిబ్బవుతారని కూడా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇంటర్వ్యూలో సక్సెస్ ఇవన్నీ బాగుండి చాలా బాగా ముందుకెళ్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉన్నాయండి. ఏం దిగులు లేదు. లాభంలో మంచి లాభాలు ఉంటాయి. బాగా కష్టపడండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగులేని లాభాన్ని మీరు గ్రహిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఖర్చు విషయంలో మాత్రం మీకు ఈ వారం బాగా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా మిథున రాశి వాళ్ళకు ఉంది. జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. ఇక ఆల్రెడీ నేను చెప్పినట్టుగా విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, జపాలు చేసుకోవటం ఇవన్నీ చాలా మంచిది ఈ మిథున రాశి వాళ్ళకి.